సార్ ఇప్పుడు బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటాం. ముఖ్యంగా మహిళల్లో. ఎందుకంటే పీరియడ్స్ టైంలో వాళ్ళకి చాలా బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి. సో, న్యాచురల్‌గా బాడీలో హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఎటువంటి ఫుడ్ తింటే మంచిది? చాలా మంచి ప్రశ్నమ్మా. దీనికి నేచురల్ ఫుడ్ అమ్మా. హ్మ్. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ చాలా చాలా మంచిదమ్మా. హ్మ్. వీటిలన్నింటిలో కూడా మంచి మంచి ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు హిమోగ్లోబిన్ కూడా చాలా త్వరగా పెరిగిపోతుంది. అవును. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిదమ్మా అవును. ఇన్ జనరల్గా. హ్మ్. సో నేచురల్ ఫుడ్ ఇంచుమించు అన్నీ తీసుకోవచ్చమ్మా, ప్రాబ్లం అయితే లేదు. సో ఈ ఈ విధంగా తీసుకుంటూ మరి ఒక మెడిసిన్ వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత ఫాస్ట్గా ఉంటాయమ్మా. ఓకే. సో ఈ మెడిసిన్ చెప్తాను చూడమ్మా, ఎలాంటి మెడిసిన్ వాడుకోవడం వల్ల హిమోగ్లోబిన్ త్వరగా పెంచుకోవచ్చు అంటే, ఓకే. సో ఒక 100 గ్రాములు బెల్లం తీసుకోవాలమ్మా. హ్మ్. 100 గ్రాముల బెల్లంలో ఒక 25 గ్రామ్స్ కిస్మిస్ పళ్ళు. ఓకే. కిస్మిస్ తెలుసు కదమ్మా. అవునవును. కిస్మిస్ 100 గ్రాముల బెల్లంలో కిస్మిస్ పళ్ళు 20 గ్రాములు వేసి మెత్తగా దంచేసేయాలమ్మా. హ్మ్. మొత్తం కలిసిపోతుంది. హ్మ్. తర్వాత ఒక 100 గ్రామ్స్ ఆమ్లా పౌడర్ అది కూడా అందులో వేసేసి అంతా కలిపేసేయాలమ్మా. హ్మ్. ఒకవేళ ఏదైనా రోలు ఇలాంటిది నుండి దంచుకోగలిగి అన్ని బాగా నేను చెప్పినటువంటి పద్ధతులు చేయగలిగితే సరే, అలా వీలు కానటువంటి పక్షంలో ఇదే ప్రాసెస్ మిక్సీలో కూడా చేసుకోవచ్చమ్మా. ఓకే. మొత్తం మిక్సీలో వేసేసి అంతా కలిపేసేసి హ్మ్. రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారమ్మా ముద్దలాగా అవుతే, హ్మ్. సో ఇంచుమించు ఒక కుంకుడు గింజ ప్రమాణం లేకపోతే ఓకే. గచ్చకాయ ప్రమాణం వరకు కూడా తీసుకోవచ్చమ్మా. హ్మ్. ప్రాబ్లం గచ్చకాయలు ఉంటాయి కదమ్మా, హ్మ్. హ్మ్. చిన్న గచ్చకాయలు లేకపోతే కుంకుడు గింజ ప్రమాణము. ఈ అప్రాక్సిమేట్ అది కనుక్కోలేదు కష్టం అనుకునేటువంటి పరిస్థితికి అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకుమా, అంటే 2.5 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు. ఓకే. ఇదైతే చాలా మందికి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అవును. అవును. సో అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఆ పౌడర్ ఫామ్లో ఉంటే పౌడర్ ఫామ్లో కానీ ముద్ద ఫామ్లో ఉన్నా కానీ ఆ రేంజ్లో డోసులో తీసుకున్నామా, హ్మ్. అది చప్పరించేసేసి ఒక కప్ ఆఫ్ 50 to 100 ml మిల్క్ తాగుతుంటే సరిపోతుందమ్మా. ఓకే. రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. హ్మ్. ఉదయం ఆహారానికి ముందు, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఒకసారి ఈ యొక్క బెల్లము, తర్వాత ఉసిరి పొడి, తర్వాత ఈ కిస్మిస్ పళ్ళతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో అంటే పాలు అనుపానంగా సేవించడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా ఔషధం పనిచేసేసి చాలా త్వరగా హిమోగ్లోబిన్ పెరిగేందుకు కారణభూతం అవుతుందమ్మా. ఓకే. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొంతమంది వాడేటప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఆ ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఆకలి సరిగా కాకపోవడము, తర్వాత హ్మ్. మోషన్ హ్మ్. సరిగా కాకపోవడము, మోషన్ అయినప్పుడు ఒక నల్లగా మోషన్ అవ్వడము, తర్వాత పొట్ట ఉబ్బరించడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, వాంతి వచ్చిండడము, తల బరువుగా ఉండడము, హ్మ్. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో కలుగుతుంటాయమ్మా. ఓకే. ఇప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక చక్కటి ఆహార ఔషధాన్ని మీకు చెప్పడం జరిగిందమ్మా. ఓకే సో సార్. ఇది మరి ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం కాబట్టి మరి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరి ఇలాంటి ఔషధాన్ని ప్రయత్నం చేయడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.